మాట చెప్తున్నాను, దేవుని అధికారాన్ని ఎదిరించటమే భయంకరమైన పాపం. దేవుని అధికారాన్ని ఎదిరించటం అనేది చిన్న విషయం కాదు. అది చాలామంది అంటారు కదా, ఏదెనులో దేవుడు ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని పెట్టి ఉండకపోతే అవమ్మ తిని ఉండేది కాదు, తినకపోతే ఈ పాపం వచ్చి ఉండేది కాదని మన వాళ్ళు అడ్వైజ్ ఇస్తూ ఉంటారు కదా కొంతమంది. నేను అడుగుతున్నా, పరలోకంలో ఏ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం ఉంది? నేను మాట్లాడుతున్నది అర్థమవుతుందా? పరలోకంలో ఏ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం ఉంది? ఏ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం ఉంటే లూసిఫర్ ప్రధాన దూత తప్పిపోయాడు? ఆడేం తిన్నాడు అక్కడ? ఏం తినలా. దేవుని అధికారాన్ని ఎదిరించాడు. అతడు చేసిన పని ఏంటి చెప్పండి? దేవుని అధికారాన్ని ఎదిరించాడు. ఏదేనులో జరిగింది కూడా తినటం పెద్ద విషయం కాదు దేవునికి. మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలము తినటం పెద్ద విషయం కాదు. తినుట ద్వారా దేవుని అధికారమును వారు ఉల్లంఘించారు. తమపై ఉంచబడిన అధికారాన్ని ధిక్కరించారు. తినటం తినకపోవటం పెద్ద విషయం కాదండి. దేవుడు తనపై అధికారం ఉంచాడు, అధికారం ఉన్నాడు, అధికారిగా ఉన్నాడు. ఉదాహరణ చెప్తాను. ఆదాము పైన దేవుడు అధికారిగా ఉన్నాడు. ఆదామును అవ్వ మీద, ఈ భూమి మీద ఉన్న వాటి మీద దేవుడు ఆదాముని అధికారిగా చేశాడు. చాలా జాగ్రత్తగానండి. అంతటి మీద దేవుడు అధికారిగా ఉన్నాడు. ఆదాము మీదను సమస్తం మీదను దేవుడు అధికారము గలవాడై ఉన్నాడు. మరి ఆయనకు ఈ భూమి మీద ఒక అధికారి కావాలి కాబట్టి ఆదామును దేవుడు అవ్వ మీదను సమస్తం మీదను దేవుడు ఆదాముని అధికారిగా చేశాడు. నా మాటలు హృదయాంతరంగాల్లో వింటేనే మీకు అర్థమవుతుంది. ఆదామును దేవుడు అవ్వ మీదను సమస్త మీదను దేవుడు అధికారిగా చేశాడు. అందరి మీద దేవుడు అధికారిగా ఉన్నాడు. అన్నిటి మీద అందరి మీద దేవుడు అధికారిగా ఉన్నాడు. భూమి మీద అవ్వ మీదను భూమి మీద ఉన్న వాటన్నిటి మీదను ఆదాముని దేవుడు అధికారిగా చేశాడు. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయం 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కనులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు నై ఉండుట చూచి, వివేకమునిచ్చు రమ్యమైనదియు నై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. ఇప్పుడు అవ్వమ్మ ఒక స్వీయ నిర్ణయానికి వచ్చేసింది, స్వనిర్ణయానికి వచ్చేసింది. ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు. మంచిదని ఎవడు చెప్పాడు? చెప్పాలి. సైతం చెప్పాడా? ఆమె చూసింది. ఎవరు? అవ్వమ్మ చూసింది. ఆ వృక్షము ఆహారమునకు మంచిదని డిసైడ్ చేసుకుంది. ఆ వృక్షము
ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమునిచ్చు రమ్యమైనదియు యుండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్నిటిని తీసుకొని తనతో పాటు తన భర్తకు, అతడు కూడా ఓ మాట, ఆహారమునకు మంచిది కనులకు అందమైనది వివేకమిచ్చు రమ్యమైనదని అర్థమైంది. ఎవరికి? అవ్వకు. మరి దేవుడు తన పైన ఒక అధికారం ఉంచాడుగా. స్త్రీలారా మీరును మీ భర్తలకు లోబడి ఉండు. ఆదామును దేవుడు హవ్వ మీద అధికారిగా ఉంచాడుగా. సరే, సాతాను వచ్చింది, దుర్బోధ చేసింది. ఈవిడ చూసింది కనులకు అందమైనది, ఆహారమునకు మంచిది, వివేకమునిచ్చు రమ్యమైనది అని అనుకుంది. మరి తన పైన దేవుడు ఉంచిన అధికారి ఆదామును సంప్రదించిందా? చెప్పండి, సంప్రదించిందా? మాట్లాడరేంటండి? ఆమె దాని పొలములలో కొన్నిటిని తీసుకుంది. అంటే అర్థమేంటి? తనపై ఉంచబడిన అధికారాన్ని ఆమె ధిక్కరించింది. తన పైన దేవుడు ఒక అధికారం ఉంచాడు. తనపై ఉంచబడిన అధికారం, ఆ అధికార నిర్ణయం తప్ప తనపై దేవుడుంచిన అధికారము ఉల్లంఘించి ఏమి చేయటానికి వీల్లేదు. అవ్వ స్వనిర్ణయం చేసుకునే స్వేచ్ఛ అవ్వకు లేదు. తన పైన దేవుడు ఒక అధికారం ఉంచాడు. ఆదామును అధికారిగా ఉంచాడు, పైన ఆదామును అధికారముగా ఉంచాడు. మరి అవ్వ తనపై ఉంచిన అధికారమునకు లోబడిందా? లోబడకుండా ఆమె స్వీయ నిర్ణయం, స్వనిర్ణయం చేసుకుంది, కొన్ని తీసుకుంది, తింది, తనతో పాటు తీసుకొని వెళ్ళి తన భర్తకు కూడా ఇచ్చింది, అతడు కూడా తిన్నాడు. మరి ఆదాం ఏం చేశాడు? తనపై ఉంచబడిన దేవుని అధికారాన్ని ఉల్లంఘించాడు. ఆదాము కూడా స్వీయ నిర్ణయమే చేశాడు, స్వనిర్ణయమే చేశాడు. చాలా ప్రాధాన్యమైన విషయం చెప్తున్నాను సోదరుడా. ఒక స్వనిర్ణయం, ఒక స్వనిర్ణయం, ఒక స్వీయ నిర్ణయం, ఒక స్వనిర్ణయం నీ కనులకు అందమైనదని, ఆహారమునకు మంచిదని, రమ్యమైనదని నీవే డిసైడ్ చేసుకొని ఒక నిర్ణయం నువ్వు తీసుకున్నావు. అమ్మా, ఒక్క నిమిషం నీ మనసులో వచ్చిన దాన్ని గురించి, ఈ పండు తీసుకోవటం వల్ల, తినటం వలన నా పై ఉంచబడిన అధికారాన్ని నేను ఎదిరిస్తున్నానేమో అని ఆలోచించుంటే వారి పతనం జరిగి ఉండేది కాదు. నీ కనులకు రమ్యమైనదైతే, నీ కనులకు అందమైనదైతే, నీకు రమ్యమైనదైతే వివేకమిచ్చు, రమ్యమైనదైతే స్వీయ నిర్ణయం చేసుకుంటావా యవనస్తుడా?
సెట్ అయిపోయింది అనుకున్నావా నీ అంబుల పొద్దులో? ఒక స్వీయ నిర్ణయం, ఒక స్వనిర్ణయం, అది పెద్ద తప్పు అనిపించదు నీకు. కానీ దాని వెనుక ఎంత ప్రమాదం ఉందో తెలుసునా? నువ్వు దేవుని అధికారాన్ని నువ్వు ఎదిరించిన వాడు అవుతున్నావు. ఆమె నేను చెప్పండి. తినటం పెద్ద విశేషం కాదు దేవునికి. దేవుడు వారిపై ఉంచిన అధికారమును వారు ఎదిరించారు. వారిపై ఉంచబడిన అధికారమును ఎదిరించారు. వారిపై దేవుడుంచిన అధికారం, అవ్వపై దేవుడుంచిన అధికారం ఆదాం అధికారం అవ్వ ఎదిరించింది, ఆదాము ఎదిరించాడు. పరలోకంలో జరిగిన పాపమే ఏదేనిలో కూడా జరిగింది. హలో, పరలోకంలో జరిగిన పాపమే ఏదేనిలో జరిగింది. ఈ రాత్రి ఒక దైవ సేవకునిగా ప్రకటన చేస్తున్నాను. ఒక దైవ సేవకునిగా ప్రకటన చేస్తున్నాను. ఏదైనా ఒక పని చేయటం వల్ల, ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల, నువ్వు తీసుకున్న నిర్ణయం చెయ్యొచ్చా చేయకూడదు అన్నది కాదు. నువ్వు తీసుకున్న ఒక నిర్ణయం, నువ్వు చేస్తున్న ఒక పని దేవుని అధికారమును ఎదిరించిన వానిగా నిన్ను చేస్తే దానికి దేవుడు క్షమాపణ ఇవ్వడు. గుర్తుంచుకోండి.